విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ శ్రీమతి జి విద్యాధరి ఐఏఎస్ మేడం గారికి సాదర ఆహ్వానం తెలియజేస్తున్నాము. కనీసం 4 అప్లికేషన్స్ ఉన్న 27 బార్లకు కానీ ఈ రోజు డ్రా నిర్వహించకూడదు మేడం. ఈ 27 బార్లకు గాను 108 అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది. 32 మంది అభ్యర్థులు 108 అప్లికేషన్ వేసుకోవడం జరిగింది మేడం. విత్ యువర్ పర్మిషన్ మేడం. సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ టోకెన్ నెంబర్ 4 అండి. టోకెన్ నెంబర్ 1. విశాఖపట్నం డివిజన్లో మనము దగ్గర 52 నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే 2B బార్స్కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది. 52 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కాను మనకి 27 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అప్లికెంట్స్ వచ్చాయి. ఆ 27లో కూడా చూసుకుంటే ఒక 3 బార్స్ అండ్ రెస్టారెంట్స్కి మనకి డిఫరెంట్ అప్లికెంట్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెంట్స్. సో మీడియా సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం జరిగింది. డ్రా తీసి ఎవరైతే ఫస్ట్గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు 18.5 lakhs అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్. వన్స్ దే పే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము. ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్కి కూడాను R1 R2 మనం డిజిగ్నేట్ చేశాము. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక విత్డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ R1 అండ్ R2. సో ఎవరైతే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా. సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రిమిసెస్లో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. దట్ ఆల్సో విల్ బీ ఫాలోయింగ్ ఇట్ అప్ ఇన్ ది నెక్స్ట్ 1 month. సో విల్ బీ ఆల్ విజిటింగ్. వీళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ పెట్టి ఎక్కడ సేల్ చేస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ within 6 installments they have to pay the full license fee and second year third year ki 10% hike తో వాళ్ళు 83 and 90 lakhs pay చేయాల్సి వస్తుంది. Any deviation from the rule will be taken very seriously and department will take very strict action. Thank you. Thank you, madam.